తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు, తెలుగు మీడియా మిత్రులకి అండ్ ఆఖరిగా ముఖ్యంగా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళకి నమస్కారాలు. మన ఐక్యతే మన బలం. అదే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నాకు 2 years అఫీషియల్ బ్యాన్ అనే పదాన్ని మీరు వాడారు వర్బల్గా, బట్ అక్కడ తెలుగులో వేరే ఏదో అర్థం, అది నాన్ కోఆపరేటివ్ అని అన్నట్ట. ఆ లెటరు నాకు దొరికింది కదా మొన్న 6 ఏళ్ల తర్వాత. ఆ కింద మన ఐక్యతే మన బలం. ఇది ఐక్యత ఎందులో? అన్యాయం చేయడంలో మనమందరం ఐక్యతగా ఉండాలి. అదే బలం, అదే మన బలం. అన్యాయాన్ని మనం ఐక్యతగా ఉండి చెయ్యాలి, అదే మన బలం. ముఖ్యంగా నటీనటులని పిండేయాలి, వాళ్ళ జీవితాల్ని మటాష్ చేయాలి, నాశనం చెయ్యాలి, చిన్నాభిన్నం చెయ్యాలి. ఇందులో మీ ఐక్యతే మీ బలమా? అసలు ఇంత గొడవకి మళ్ళీ మీరే దీన్ని తవ్వారు. అశుద్ధాన్ని నేను అశుద్ధం అని తెలిసి 6 ఏళ్ళుగా వదిలేశాను ఛీ అని, దాన్ని మళ్ళీ మీరే తవ్వుకున్నారు. ఎలాగా? ఎందుకు నేను ఇంత అగ్రివేట్ అవుతున్నాను చెబుతా. నలజల అశోక్, ది ప్రొడ్యూసర్, ది వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడ్యూసర్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ బుల్లితెరలో. నాకు అశోక్ ఎలా తెలుసు? చెన్నైలో ఈటీవీలో మంచి గొప్ప సంస్థ, ఎప్పటికీ ఆ ఈటీవీలో మేనేజర్గా ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా పనిచేసిన అశోక్. అసలు అశోకే కాదు, ఈటీవీ సంస్థలో ఎవ్వడూ ఏమీ తోకాడించలేడు తప్పుగా. ఒక్క తప్పు చేసినా కూడా లైఫ్ లాంగ్ బ్యానో నాన్ కోఆపరేటివ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ రూల్. అది ఎప్పటికీ పాటిస్తారు. ఆ భయం ప్రతి ఒక్కడికి ఉంటుంది, ప్రతి ఒక్కడికి. ఆల్ క్రాఫ్ట్స్ అలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది. ఈ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, స్మాల్ స్క్రీన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలాగా ఒక్క బ్లాక్ స్పాట్ లేకుండా ఉన్నావు నా మిత్ర అశోక్ నలజల. ఇక్కడ నువ్వు ఈటీవీ సంస్థని నీ కర్మకాలి వదిలేసి ఒక సీరియల్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, సంక్రాంతి అనే సీరియల్ అనుకుంటా, క్రాంతిలాల్ అనే సినిమా ప్రొడ్యూసర్ని పట్టుకుని నా జీవితంలో, నట జీవితంలో మొట్టమొదటిసారి అందరికీ డబ్బులు ఇవ్వకుండా నామాలు వేసి వెళ్ళిపోయావు. దట్ ఈస్ ది ఫస్ట్ బ్లాక్ స్పాట్, బిగ్ స్పాట్ అమాంగ్ ఆల్ అవర్ ఆర్టిస్ట్. ఐ డోంట్ నో అబౌట్ ద టెక్నీషియన్స్, దట్ టైమ్ టెక్నీషియన్స్. ఆ ప్రాజెక్ట్లో అందరికీ తెలుసు. ఆ ప్రొడ్యూసర్ని మిస్గైడ్ చేసి నేను చూసుకుంటానండి, మీరేం డబ్బులు ఎగదప్పండి అనే టాకే అప్పటికీ ఇప్పటికీ ఉంది. ఇది మన చిన్నత్రయ నడిగర్ సంఘం వసంత్ గారు మేము వేటాడి ఆ ప్రొడ్యూసర్ని ఇచ్చేద్దాం అని అన్ని ఆరా తీసిన దాంట్లో తేలిన విషయం. ఎవ్రీథింగ్ బిహైండ్ దిస్ పంగనామాలు ఇస్ అశోక్ నలజల. సరే, మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రొడక్షన్ తీయలేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ తమిళనాడులో ఉన్న నడిగర్ సంఘం, చిన్నత్రయ నడిగర్ సంఘం యూనియన్. అప్పుడు వసంత్ గారు పాపం ఆయన యూనియన్ స్టార్ట్ చేశారు వసంత్ గారు. అలాగ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళావు. అన్నా ఉంటావుగా,
నల్లజల అశోక్ మనం క్రికెట్ అది ఆడినప్పుడు మనం జాలీ చేసిన టైము అన్నీ చేసి అన్న అంటావు. ఇప్పుడు నువ్వు పెద్ద ప్రొడ్యూసర్గా అందుకుని సాక్షి శివ గారు అని కొంచెం డిగ్నిఫై అన్న అంటే ఎక్కడ నీ డిగ్నిఫై తక్కువ అవుతుంది. అది పర్లా, నువ్వు చాలా ఎదిగావు, మంచి పేరు తెచ్చుకున్నావుట. కానీ ఆరా తీస్తే మంచి ఇది కూడా తెలుస్తోంది. అవన్నీ పక్కన పెడితే ఏ అశోక్, నీలో ఎంత విషాన్ని దాచుకుని నాపై కక్కావా నా జీవితాన్ని నాశనం చేయడానికి? ఇంత విషాన్ని కక్కావా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను? జాలీగా ఉండేవాళ్ళం, పనిచేసేవాళ్ళం, ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, పార్టీ చేసుకునేవాళ్ళం. ఎప్పుడు నీకు మర్యాద అశోక్ గారనే ఇప్పటిదాకా పిలిచాను. ఇప్పటికీ అశోక్ గారిని పిలిచాను. అలాంటిది నా మీద నీకు ఎప్పుడు నేను ఏమైనా ద్రోహం చేశానా? ఎందుకు? నువ్వు చేసిన మెస్ వల్ల నన్ను మీరు 2 years బ్యానో లేకపోతే నాన్ కోఆపరేటివ్ అని లెటర్ ఇచ్చారే, దాన్ని అయిపోయాక నువ్వు నేను ఫ్రెండ్లీగాను అఫీషియల్గాను నీ ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకున్న మాటల్ని మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మీటింగ్లోనో ఆర్బిటరీ మీటింగ్లోనో పెట్టి లైవ్ బ్యాన్గా చేసి అప్రూవల్ అయ్యి రికార్డు ఉంది అని అశోక్ నల్లజల ఓ నంబర్ ఇచ్చావే మాట్లాడమని. ఇప్పుడు నా పేరు రివీల్ చేస్తా. కిరణ్, ఆర్బిటరీ కమిటీ కన్వీనర్. అతను నాకు చెప్పిన రికార్డ్ నా దగ్గర ఉంది. ఎందుకు అంత విషయాన్ని అలాగ చిమ్మి నా లైఫ్ మీద ఆడుకుంటున్నావు? తెలుగు ఇండస్ట్రీలోనే అసలు నాకు బొలితెరలో అసలు నాకు రాకుండా చేస్తున్నావు. నాకు అర్థం కాల. ఏంద్రా ఆ గొడవ ఏదో అయింది, తర్వాత అందరూ చెప్పడమే విన్నాను. 1 year బ్యాను, 2 year బ్యాను, లైఫ్ టైం బ్యాన్ అని చెప్పారు, రెడ్ కార్డ్ అని చెప్పారు, అవి చెప్పారు అని. కానీ ఆధారాలకి నేను ట్రై చేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా. నేను ఇంకా తెలుగు సీరియల్సే, దేవుడు అనేవాడు ఉంటే ఇక తెలుగు సీరియల్స్లోనే నాకు అవకాశాన్ని కల్పించకూడదని నేనే చెప్పుకున్నా. మళ్ళీ రాధాకృష్ణ గారు నా డార్లింగ్ డైరెక్టర్, మౌనరాగం సీరియల్ డార్లింగ్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయనతో కూడా ఆ గొడవైన ఫ్యూ మంత్స్లోనే వేరే ఆఫర్కి ప్రాజెక్ట్ కడిగితే ఇదే నేను మెసేజ్ చేశా. ఎప్పుడో చచ్చేదాకా కూడా ఎప్పుడు సాక్షి శివ మాట 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 మార్చడు, మాట కోసమే బతుకుతాడు. ఏ అశోక్, నేను తమిళ్లో జీ తమిళ్లో సీతారామన్ అనే సీరియల్లో బ్రహ్మాండంగా చేశాను. అదరగొట్టావన్నా, బ్రహ్మాండంగా చేశావు. అది నేను తెలుగులో నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వేషం ఇంకా నేను సరిగ్గా యూజ్ చేయాల, బ్రహ్మాండంగా నేను యూజ్ చేసుకుంటూ అన్ని టర్మ్స్ అని మాట్లాడి కొన్ని రోజుల్లోనే అన్నా సాక్షి శివ అన్న నువ్వు మంచి నటుడివి, చాలా మంచి క్యారియర్ ఉంది, ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక ఎక్స్క్యూజ్ లెటర్ ఇవ్వన్నా, మిగతా నేను చూసుకుంటానా, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేను ఉన్నా అన్న చూసుకుంటానా అన్నప్పుడు నేను కారణం చెప్పానే నీకు ఆ కారణం చెప్పాను. మరి ఆ కారణాన్ని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఆ కారణాన్ని చెప్పినా కూడా ఎందుకు దాచేశారు? ది సో కాల్డ్ ఫ్రాడర్స్, ది సో కాల్డ్ అన్యాయవాదులు, పదవుల్లో అన్యాయవాదులు, ఆ 2 కారణాలు ఎందుకు దాచావు? ఎందుకు? దానివల్ల నీకన్నీ తెలుసు. నువ్వు మిగతా వాళ్ళందరూ కలిసి మీ ఆర్బిటరీ మీటింగ్లోనో పాస్ చేసి లైఫ్ టైం బ్యాన్ అని పెట్టామని కిరణ్ చెప్పాడు. ఇప్పుడు ఇందాక వచ్చాడుగా నా బావ మీ ఆఫీస్కి, మీటింగ్ అయింది. నువ్వును ఆ కిరణ్ ఇద్దరే ఉన్నారట, మీటింగ్ అన్నారట. ఆ ఫోన్ కాల్ కోసమే, ఫీడ్బ్యాక్ కోసమే నేను వెయిట్ చేశాను. ఎందుకు అశోక్? ఇప్పుడు 6 ఏళ్ళగా 50 మంది దాకా ప్రొడ్యూసర్లు డైరెక్ట్గా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఛానల్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొడక్షన్స్ హౌస్ తరఫున వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఆఫర్స్ కోసం.
నేను స్టార్టింగ్లో మనం చేయకూడదు అనుకున్నామే, ఇంకా ఈ సీరియల్సే ఎందుకు ఫోన్స్ వస్తున్నాయి, సరే వచ్చిన ఆపర్చునిటీ రియలైజ్ అయ్యారేమో, ఎందుకు కాకూడదని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి ఆన్సర్ చేసేవాడిని. రెమ్యునరేషన్ అన్నీ నా కండిషన్స్ చెప్పేవాడిని. మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు. ఇలాగే 50 మంది దాకా వచ్చారు. ఆ 50 మందిలో నువ్వు ఒక్కడివే, నీతో ఒక్కసారి నేను ఇలా మాట్లాడాను. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు. నువ్వు ఇంకా నా పాత చెన్నైలో ఉన్న అశోక్, అంటే ఈ పంగనామాలకి ముందు ఒక క్యారెక్టర్ ఉండేది అశోక్కి, ఆ ప్రాజెక్ట్కి పంగనామాల తర్వాత ఎప్పటికీ అది అశోక్ అంటే ఫస్ట్ నాకు ఆ పంగనామాలే వస్తుంది. క్రికెట్లో మనం స్పోర్ట్స్ అది వేరు, క్రికెట్లోనో పార్టీల్లోనో వేరే వేరే విషయాల్లోనో అవన్నీ మనం జాలీగా ఉన్నాం. కానీ ఎప్పటికీ నాకు అశోక్ అంటే ఫస్ట్ నాకు ఆ పంగనామాలు నా కెరీర్లోనే ఫస్ట్ నామం పెట్టించిన గొప్ప మహానుభావుడయ్యా అశోక్ నలజల. అది మర్చిపోనయ్యా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నువ్వు తీసుకొచ్చావు అశోక్. పాపం కిరణ్ చెప్పేశాడు ఆయన. మళ్ళీ మా బావ దగ్గర వేరే ఏదో చెప్పావుట, కిరణ్ అశోకు ఏదో సుమన్ టీవీలో నేను ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడాను, అది చేయను ఇది చేయను అని బేస్ అన్నమాట. ఎందుకు ఎన్ని మాటలు ఉన్నాయా? సరే పోనీ ఈ సోకాల్డ్ అన్యాయవాదులు పదవుల్లో ఉన్నారే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారా ఒక్కొక్కళ్ళు అడిగినప్పుడు? ఏంటయ్యా మీ గొడవ? నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు నేను చెప్పేది ఒకే కారణం, ఇద్దరు వ్యక్తుల గురించి. నౌ ఐ యామ్ రివీలింగ్ ది నేమ్స్. జట్టి హరిబాబు మౌనరాగం సీరియల్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని ఎంటర్ అయ్యాడు. అతను నన్ను పోలవరంలో లంజా కొడక అని 150-200 మంది పబ్లిక్ లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు క్రౌడ్ మధ్యలో కాలెత్తి కొట్టబోయి నేను జరిగి వాడు పడి మేము ఒక ఫైట్ చేసుకుని జనాలు అక్కడ మనవాళ్ళు ఆపి ఒక డెసిషన్ తీసుకున్నారే ప్యాకప్ చెప్పి. నేను డైరెక్ట్గా చెప్పాను, ఈ హరిబాబు ఇంత చేసిన వాడు ఉద్యోగంలో తీస్తే కానీ నేను నటించను అని చెప్పంగానే వితిన్ మినిట్స్లో మరి ప్రొడక్షన్ హౌస్ ఛానల్లో మాట్లాడి వాళ్ళు ఓకే చెప్పారు అని చెప్పి హరిబాబుని పంపించేశారు కనపడకుండా. మరి మౌనరాగం ప్రాజెక్ట్ అయ్యేదాకా ఆ హరిబాబు ఉద్యోగంలో తీసేయాలనుకున్నాను, కానీ 2-3 సార్లు హైదరాబాద్లో కనబడ్డాడు. కనబడినప్పుడల్లా మళ్ళీ 5 or 10 minutes షూటింగ్ ఆపానే. ఏమంటే ప్రొడ్యూసర్ గారు, ఏమంటే డైరెక్టర్ గారు నేను ఎందుకు అడిగానంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఏంటంటే హరిబాబు తీసా చెప్పారు, మళ్ళీ వచ్చాడంటే పంపించేయండి, లేకపోతే యాక్ట్ చేయండి. 5-10 minutes నేను చేసినప్పుడు పంపించేసేవారే. నేను మౌనరాగం సీరియల్లో ఉన్నంత వరకు హరిబాబు రానివ్వాలి. కానీ టిల్ నౌ హరిబాబు ఈజ్ ట్రావెలింగ్ విత్ ది ప్రొడ్యూసర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ హిస్ నేమ్, సాకుమూరి నారాయణ స్వామి గారు, మౌనరాగం ప్రొడ్యూసర్. అదే సాకుమూరి నారాయణ స్వామి గారు అదే జట్టి హరిబాబు చేత 4 సార్లు ఈ 6 ఏళ్లలో ఫోన్ చేయించారు. ఐ థాట్ దే రియలైజ్డ్ దర్ మిస్టేక్ అండ్ ఐ సిన్సియర్లీ థాట్ దే రియలైజ్డ్. అందుకని నేను మర్యాదగా మాట్లాడాను. ఎప్పుడు ఈ విషయాన్ని ఇంకా వదిలేసేయి అనుకున్నాను. ఎప్పటి వరకు అశోక్, నీతో మనం మాట్లాడుకున్న విషయాన్ని ఇంత పాయిజనస్గా నా జీవితాన్నే లైఫ్ బ్యాన్ చేసే విధంగా నువ్వు ప్లాన్ చేసావని తెలియక ముందు వరకు వదిలేశాను. నేను ఒకటే అనుకున్నా, ఎప్పటికైనా ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ అశోక్ నలజల, ఎప్పటికైనా జీవితంలో నేను ఎంత నష్టపోయినా మీరుగా రియలైజ్ అయ్యి నన్ను పిలిచి కమిట్ అయ్యేంత వరకు ఐ హ్యావ్ టు అని చెప్పి నేను ఆశలు పెట్టుకునేవాడిని, కానీ నిరాశపడేవాడిని. అది అలవాటు అయిపోయింది. కానీ ఈసారి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పాపం ఇప్పుడు నాకు ఒక ఛానల్లో పాపం ప్రొడ్యూసర్ గారు అన్నీ మేనేజర్ చేత మాట్లాడించి ఛానల్ చేత కన్ఫర్మ్ చేయించి అన్నీ చేశాక ఈ కిరణ్కి ఫోన్ చేస్తే చెప్పేట కదా ఆయన, లైవ్ బ్యాన్ చేశామండి, పెట్టుకోవడానికి వీల్లేదని. ఎలాగా అంటే ఒకసారి అశోక్తో మాట్లాడి ఆ మేనేజర్ చెప్తే నీతో మాట్లాడాను, సాక్షి శివ గారు అని ప్రేమగా పిలిచినప్పుడు పొంగిపోయాను. దానమ్మ నీ వెనకాల ఇంత విషయం ఉందనుకోలేదు అశోక్ నలజల. అప్పుడు నువ్వు నాకు కిరణ్ నంబర్ ఇచ్చి నేను మాట్లాడాను, పొద్దున మాట్లాడు అని వాయిస్ మెసేజ్ ఇచ్చావు.
నేను ఫోన్ చేస్తే మరి నీ వాయిస్ మెయిల్కి వెళ్ళింది. అయినా కూడా మెసేజ్ చేశాను, అశోక్ గారు మీరు మేలుకుగా ఉన్నారా ఫోన్ చేయడానికని. నాకు అప్పుడే డౌటు. అయినా కూడా కొంచెం ఇంకా పాప ఏదో అశోక్ మంచిగా మాట్లాడుంటాడు, పాజిటివ్గా అవుతుందిలే అనుకున్నా. మరి కిరణ్కి పొద్దున ఫోన్ చేసినప్పుడు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు వాయిస్ మెయిల్కి వెళ్ళింది. నేను వాట్సాప్లో ఆయనకి పెట్టాను, ఏమంటే ఇలాగా అశోక్ గారు మీ నంబర్ ఇచ్చారండి మాట్లాడమని. నేను ట్రై చేశాను, వాయిస్ మెయిల్కి వెళ్ళింది. ఇలాగ నాకు పలానా ఛానల్లో ఆఫర్ వచ్చిందండి, ఇవాళ బయలుదేరుతాను, రేపు నేను షూటింగ్ అండి పెట్టాను. అయినా కూడా నా మనసు ఒప్పలా. వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు పాపం ఏమంటే మీరు ఇంటిమేట్ చేశారు కదా, మా దగ్గర రికార్డు ఉందండి 2 ఇయర్స్ది అని పంపించారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు పాపం. ఇప్పుడు వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతా ఉంటావు కదా, వాళ్ళ ఆ ప్రొడ్యూసర్ మీద కూడా నువ్వు బ్యాన్ చేస్తావని చెప్పే ఉంటావు కదా కిరణ్. ఆ ప్రొడ్యూసర్ కూడా దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ చెప్పాను అవుతారు కిరణ్. ది ఆర్బిటరీ కమిటీ కన్వీనర్ కిరణ్ సోనూ పిక్స్. ఆ సోనూ పిక్స్ అనే బ్రాండ్ ఎందుకు వేసుకున్నావయ్యా? ఇంటి పేరు అది సోనూ పిక్స్. ఎందుకు అంత పెద్ద బ్రాండ్, మంచి బ్రాండ్ని పెట్టుకుని ఇంకా సోనూ పిక్స్లో ఉన్నావా నువ్వు? అసలు ఎవరు నువ్వు కిరణ్? సరే అది పక్కన పెట్టు. సో ఈ హరిబాబు ఇలా చేశాడు. అలాగే సాకుమూరి నారాయణ స్వామి నాకు ఏ రోజున నా పేమెంటు రిలీజ్ చేశాడు. ఐ హ్యావ్ ఎ డేట్, యూ టూ హ్యావ్ ఎ డేట్. ఆర్బిటరీ మీటింగ్కి నన్ను పిలిచి అక్కడ రిలీజ్ చేశాడు. ఏ రోజు షూటింగ్ నన్ను గొడవ జరిగాక నన్ను గెస్ట్ హౌస్లో ఉంచి నెక్స్ట్ షెడ్యూల్ పంపిస్తామని డబ్బులు ఇచ్చి పంపించి నేను కారులో వెళ్తుంటే మేనేజర్ ఫోన్ చేసి సార్ మిమ్మల్ని రీప్లేస్ చేసుకుంటామంటే చేసుకోండి, నేను తప్పు చేశానని నేను డేరింగ్గా కాదు స్ట్రైట్గా ఒప్పుకుని జెన్యున్గా ఒప్పుకుని డబ్బులు మట్టుకు ఇచ్చేయండి అని చెప్తే చెన్నై రీచ్ అయ్యే లోపలే అనిల్ అనే నా మిత్రుడు మంచి ఆర్టిస్టు అతన్ని పెట్టుకుని షూటింగ్ స్టార్ట్ చేసింది. తెలీదా సాకుమూరి నారాయణ స్వామికి తెలీదా? రీప్లేస్మెంటు చేసే ముందు ఈ కొట్టాడే ట్రాన్స్ఫర్ చేసాం మీ పేమెంట్. అది గనక చేసుంటే అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదా? అలాంటి సాకుమూరి నారాయణ స్వామి మరి ప్రోటోకాల్ మారాడే. సెటిల్మెంట్ చేసుకోకుండా రీప్లేస్మెంట్ షూటింగ్ చేసి 10, 15, 20 రోజుల తర్వాత నాకు ఇంత రభస చేసి మీటింగ్లు పెట్టి నన్ను పిలిపించి నా వల్ల అంత నష్టమైంది ఇంత నష్టమైందని చెప్పి నా పేమెంట్ నాకు ఇచ్చాడే, ఏది కట్ చేయకుండా, లేకపోతే నా దగ్గర నుంచి 1,00,000 డిమాండ్ చేయకుండా. ఎందుకంటే ఆ సాకుమూరి నారాయణ స్వామి గారు పెట్టిన కంప్లైంట్ ఇంకా కూడా దాంట్లో కొంచెం డౌట్ ఉందిలే. మీ సోకాల్డ్ ఫ్రాడర్స్ ఉన్నారుగా పదవిలో, వాళ్ళే ఆమె తెలుసుగా డ్రాఫ్టింగ్ మీకు ఆ నాలెడ్జ్. అబ్బో ఆ క్రిమినల్ నాలెడ్జ్ దానమ్మా, ఆ క్రిమినల్ నాలెడ్జ్ బ్రహ్మాండమయ్యా మీకు. ఆచరణలో మంచిగా చూపించండి అయ్యా, అందరూ బాగుపడతారు, మీరు అనుకున్న దానికన్నా ఇంకా గొప్పగా ఎదుగుతారు. ఇలా కాదు. సరే, సో ఆ కంప్లైంట్కి రిప్లై నేను ఇచ్చానే వాట్సాప్లో. మరి మీ ఆర్బిటరీ కమిటీ, మీ ఫ్రాడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు, ఐ మీన్ ఫ్రాడ్స్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, మళ్ళీ దీన్ని ఒక కాంట్రవర్సీ చేయకు. అన్నీ చేస్తారయ్యా కాంట్రవర్సీ, మంచి మట్టుకు చేయరు. అది ఆర్టిస్టులకు మట్టుగా న్యాయం చేస్తారు. ఆర్టిస్టులు మట్టుకే సులకనా? ఒక ప్రొడ్యూసర్ ఒక్కరు నటించగలరా? ఒక ఛానల్ వాళ్ళు పెట్టుకుంటే ఆ ఛానల్ ఉత్తి ఛానల్ పేరు వేసి మీరు యాడ్స్ రాగలరా? ఒక డైరెక్టర్ ఒక్కడే యాక్షన్ టేక్ కట్ ఓకే అని చెప్పగలరా? అన్నిటికీ ఆర్టిస్టే కావాలి. అలాంటి ఆర్టిస్ట్కి మీ యొక్క స్టేటే కాదు, చాలా స్టేట్స్లో అన్యాయం జరుగుతోంది. కానీ మీ తెలుగు వాడిని చెప్పుకొని సిగ్గుగా ఉంది నాకు. మన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరుగుతున్న అన్యాయం, అక్రమం, మోసగాళ్ళు ఇంకెక్కడ ఇండియాలో ఏ బుల్లితెర ఇండస్ట్రీలో లేరు. సిగ్గుగా లేదు మీకు? ఎందుకయ్యా గొప్పగా చెప్పుకుంటారా? వాడిని బ్యాన్ చేశా, వీడిని బ్యాన్ చేశా, వాడి లైఫ్ బ్యాన్ చేశా. మా ఆర్టిస్ట్ యూనియన్లో రోజు వస్తుంది, ఆర్టిస్ట్ యూనియన్ టైట్ అవుతోంది. మీరు ఇప్పుడు సిండికేట్ అవుతున్నారు, 4 రాష్ట్రాల్లో కలిపి సిండికేట్ అవుతున్నారు. అవ్వండి, మంచి విషయం చెయ్యండి అయ్యా.
ఎవరు వద్దన్నారు మంచి విషయాన్ని చేయమని? మంచి విషయం చేయండి. ప్రొడ్యూసర్లు ఫుల్ హోల్డ్ పెట్టుకోండి. నీకు బాబు వచ్చాడుగా ఛానల్లో, ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంది, నేను ఒప్పుకుంటా. బ్రహ్మాండంగా సంపాదించేవారు, బ్రహ్మాండంగా చూసుకునేవారు. మీకు బాబు వచ్చాక మీకు కాలుతోందే, మీ ముట్టి కాలుతోందే మీకు బాబు వచ్చాక. మరి ఆ ఛానల్ బాబుల్ని మరి మీరు సాటిస్ఫై చేయండి. ఏ అక్కడ మీరు మాట్లాడలేరే? సరే, అవన్నీ నాకు అనవసరం. ఆర్టిస్టులు ఎందుకే చులకం చేస్తున్నారు మీరు? ఎందుకే వాళ్ళ అన్యాయం చేస్తున్నారు? ఎందుకయ్యా వాళ్ళని పెట్టుకుని మీరు సంపాదించి దానమ్మ వాళ్ళకి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంత విషయాన్ని కక్కుతున్నారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న న్యాయమైన వాళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉన్న న్యాయమైన వాళ్ళు మీరందరూ వాయిస్ రేస్ చేయాలండి. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకుల్ని ప్రొడ్యూసర్ అనే ఛాన్సే లేకుండా, ఎక్కడ ఇండస్ట్రీ లేకుండా చేయాలండి. అంత ఇదిగా టైట్ అవ్వాలి. ఐకమత్యమే మన బలం అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ముందు మన ఆర్టిస్టులు, మన ఛానల్ వాళ్ళు అలా చేస్తే కనుక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటారు వందల మంది ప్రొడ్యూసర్లు. కానీ అన్యాయం చేసేవాళ్ళు, మాలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరి పొట్టగొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? వాళ్ళందరి మీద లైఫ్ బ్యాన్ చేస్తే 10 మంది, 15 మంది, 20 మంది ఇంత కూడా మిగలరయ్యా ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూనియన్లో, తెలుగు బుల్లితెర ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూనియన్లో. మామూలుగా కిరణ్తో చెప్పాను, ఏమండి అశోక్ నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అఫీషియల్గా కూడా అది మాట్లాడుకున్నాం. దాన్ని మీరు ఎలాగండి అసలు మీరు అఫీషియల్గా ఆ వర్బల్ కాన్వర్సేషన్ అఫీషియల్గా చేసి మీ ఆర్బిటరీ మీటింగ్లోను, ఈసీ మీటింగ్లో పెట్టి లైఫ్ బ్యాన్ చేస్తారు? ఎంత అన్యాయం అండి! అంటే మాట లేదు. కిరణ్ సోనూ పిక్స్కి మాట లేదు. అప్పుడు తెలిసింది అశోక్ నల్లజల ఒక్క పాయిజనస్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. యూ బ్లడీ అశోక్ నల్లజల ఏం అన్యాయం చేశాను డైరెక్ట్గా అడుగుతున్నా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ కమ్ టు మై లైన్. మా బావ మరి నాకు ఇదే నేను గనక తప్పు చేశాను అంటే శిక్ష ఇచ్చారు కదా మీరు. మరి వాళ్ళ జట్టి హరిబాబుకి సాకుమూరు నారాయణ స్వామి తప్పు చేశారు కదా, వాళ్ళకి శిక్ష ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ నా చేత అశోక్ నల్లజల ఎందుకు నువ్వు క్షమాపణ లెటరు, ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వమంటున్నావు? నేను ఇవ్వను, జీవితాంతం ఎంత సఫర్ అయినా అంత నష్టమైనా అని చెప్పాను. తప్ప దాన్ని ఎందుకు నువ్వు నా లైఫ్నే నాశనం చేసే విధంగా అంత నెగిటివ్గా నువ్వు పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అప్రూవ్ చేయించావు? ఇంకా రికార్డ్ బయటికి రాలా, మీరు జస్ట్ చెప్తున్నారు. బయటికి తేయండి, మీడియాకి ఇవ్వండి. ఇంకా కూడా మా బావ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ లెటర్ ఇవ్వమని చెప్పండి సార్, మెయిల్ పంపించమని చెప్పండి సార్, సంతకం పెట్టి పెట్టమని చెప్పండి సార్, మేము పాస్ చేస్తాం, మేము ఇచ్చేస్తాం. అంత నటుడు 2 స్టేట్లో లేదు సార్ అని మీరే చెప్పగట్ట. మా బావ చెప్పాడు, మా బావ అడ్వకేట్ వచ్చాడు కదా, చెప్పాడు. ఇంత తెలుసు కదా నా మంచితనాన్ని, ఎంత కరెక్ట్గా ఉంటాను ప్రొఫెషన్లో తెలుసు కదా. ఎలా అశోక్ అంత అన్యాయం చేయాలనిపించింది నీకు? ఎలా మనసు వచ్చింది? అసలు నువ్వు బాగుపడతావా? అసలు నీకు మంచి జరుగుతుందా? నీలాంటి అన్యాయం చేసేవాళ్ళు పురుగులు పట్టి నాశనం అవ్వరు. మీరు అనుకోని విధంగా మీరు నాశనం అవ్వరు. మీరు మీ కుటుంబం నాశనం అవ్వదు. ఆ దేవుడు చూడటే అనుకున్నావా? ప్రతి దానికి ఉంది లిమిట్. అన్యాయం చేసేవాళ్ళు రియలైజ్ అవుతారా, దీంతో ఆపుతారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి దేవుడు కళ్ళు ఎర్ర చేశాడంటే భస్మమే. యూ కాన్ సస్టైన్. నువ్వు ఏది నీ స్ట్రాంగెస్ట్ పాయింట్ అనుకుంటున్నావో, నువ్వు ఏది నీ వీకెస్ట్ అనుకుంటున్నావో దాని మీద కొడతాడయ్యా. జీవితంలో లేవలేవు. ఏదో చెప్పావుట కదా మా బావ దగ్గర, వీడియో తీసేయమని చెప్పండి, సంతకం ఏమని చెప్పండి, లేదంటే మేము సిండికేటు 4 రాష్ట్రాల్లోనూ మేము బ్యాన్ చేయిస్తాం అన్నావుట కదా. నువ్వు చేయించవయ్యా,
నీ ఫ్రాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నువ్వు 4 స్టేట్లు ఎందుకు శ్రమ నీకు? నాకు వచ్చింది తెలుగు తమిళ్ అంతే. ఇంకెక్కడ నేను చేయను. నాకు ఎప్పుడూ ఆఫర్లు వచ్చాయి మలయాళంలో, కన్నడలో. మా నాన్న తమిళ్లో కూడా చేయలేదు. నాకు భాష మీద కమాండ్ లేడు. నాకు ఉన్న పేరు నేను పోగొట్టుకోను. నాకు డబ్బులు కాదు, నాకు మర్యాద పేరు కావాలి. తమిళ్లో ఒక్క సినిమా చేయాల. ఏదో బాలు మహేంద్ర గారు మా వీధిలో ఉండేవారు కాబట్టి బలవంతం మీద ఏదో 3 పనిలో ఒక చిన్న 2-3 పాత్రలు చేశారు ప్రతాప్ పోతన్ గారి ఇది పాత్ర. నేను కూడా హిందీలో హైదర్ సినిమాలో ఒక హిందీ పాత్ర, నన్ను అడగకుండా నా ఫ్యాన్ ముంబైలో ఆడిషన్ పంపిస్తే బలవంతం పెడితే ఇష్టం లేకుండా చేసి సెలెక్ట్ అయితే విశాల్ భరద్వాజ్ గారి సినిమాలో చేశాను. అది నా కోసం, నాకు వేరే లాంగ్వేజ్లో ఉన్న ప్యాషన్ కాదు. నా ఫ్యాన్ అప్సెట్ అవ్వకూడదు అని చేశాను. వాడికి చివట్లో పెట్టాను, మా ఫ్యాన్కి నా కొడక నన్ను బలవంతం పెట్టకు, నేను చెప్పానా హిందీలో ఛాన్స్ ఇమ్మని అని వాడు పెట్టాను. మూసుకున్నాడు. వాడు ఇప్పుడు చాలా పెద్ద ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉంటాడు, చాలా పెద్ద ఆర్టిస్ట్. అవన్నీ వదిలేసి అవుట్ ఆఫ్ ది టాపిక్. సో నిజంగా నేను అంత సివియర్ తప్పు చేసి ఉంటే ఎస్, ఓవర్ ఫోనో ఆర్ ఫ్లైట్లోనో ఆర్ క్యారవన్ వేసుకుని రండి, ఇక్కడికి రండి, ఇక్కడ యూనియన్తోనూ మాట్లాడండి, సాక్షి శివ అంత పెద్ద అన్యాయం చేశాడండి అని నమ్మించండి, చేయించండి. ఇక్కడ కూడా నాకు జీవనం లేకుండా, తమిళ రాష్ట్రంలో కూడా నాకు జీవనం లేకుండా చెయ్యండి అయ్యా. అదే దేవుడి యొక్క నిర్ణయం అయితే హ్యాపీగా థ్యాంక్ యూ దేవుడా, నువ్వు ఇంత ఇచ్చావు, ఇంతే అన్నావు, చాలు. మా పిల్లలు అందొచ్చారు, నాకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, వాళ్ళు తిండి పెడితే తింటాను, లేదంటే హ్యాపీగా ఒకరోజు ఎక్కడికో వెళ్ళిపోతాను, వాళ్ళ మీద ఆధారపడను కష్టమైతే, అంతే. నాకు ఆశ లేదు, నాకు జీవితం మీద ఆశ లేదు. నేను ఈ సినిమా ప్రపంచాన్ని కోరుకోలేదో, దేవుడిచ్చాడు. పోయిన జన్మలో అడిగానేమో, ఈ జన్మలో అసలు కోరుకోలేదో. ఇదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, నేను చచ్చేదిగా చెప్తాను. ఆ దేవుడికే కోపం వస్తుంది, నాకు తెలుసు. ఎరా నా కొడక సాక్షి శివ, నువ్వు 10th పాసు, నా కొడక నువ్వు 2000 3000 జీతం తీసుకునేవాడివి, నీకు ఇంత రోజుకి ఇంత నీకు ఇప్పిస్తున్నాను, ఇంత పేరు ఇప్పించాను, ఏంట్రా నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు ఇలా చెప్పుకుంటున్నావు అని కోపం వచ్చి అప్పుడప్పుడు నాకు మళ్ళీ గ్యాప్లు ఇస్తాడు. అయినా కూడా దేవుడే ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అడగలేదయ్యా, నువ్వు ఇచ్చావయ్యా, అంతే. సో నువ్విచ్చింది నువ్వే ఆపేస్తున్నావు, రైట్, నో రిగ్రెట్స్ మై లార్డ్. ఓం నమ శివాయ, గోవింద, ఓం అరుణాచలేశ్వరాయ నమః. అమ్మా తల్లి, ఏం పర్వాలేదు, చెయ్యండి అయ్యా, కానీ అది చేసే ముందు ఆ జట్టి హరిబాబు, ఆ సాకుమూరి నారాయణ స్వామి శిక్ష వేయండి. అది వేసి మీరు మగవాళ్ళు, న్యాయమైన వాళ్ళు అని ప్రూవ్ చేసుకోండి. ఐ విల్ యాక్సెప్ట్ ది ఫేట్ ఆఫ్ గాడ్ వెరీ 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 వెల్కమింగ్లీ, హ్యాపీలీ. అర్థమైందా? ఇప్పటికీ ఈ వీడియో దీంతో నేను ఎండ్ చేస్తున్నాను. ప్రియమైన శత్రువులారా, ఓకే, రైట్, గుడ్ బై. Come on, let us see in future videos if you make it necessary. Otherwise, start your good actions. Take action on that fellows. జట్టి హరిబాబు ఉన్నాయి, వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి, సాకుమూరి నారాయణ స్వామి స్టోరీస్ ఉన్నాయి, జట్టి హరిబాబు స్టోరీస్ ఉన్నాయి. అంతదాకా రానివ్వకండి, కంపు చేసుకోకండి. నేను స్టార్ట్ చేయలా, మీరు స్టార్ట్ చేశారు, నేను స్టార్ట్ చేయలేదు. ఐ వాజ్ ప్రిపేర్డ్, బట్ ఇలాగ మీరు పొట్టకొట్టడం, ఇలా మీరు విషయాన్ని కక్కడం, అశోక్ నలజల, యువర్ గ్యాంగ్, యువర్ ఫ్రాస్టర్ గ్యాంగ్, ద్రోహులరా, చెయ్యండిరా. ఇక మీదైనా మారి
మంచి పని చెయ్యట్రా. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జనరేషన్లు బాగుంటాయి, లేకపోతే నాశనం అయిపోతాయిరా. ఇడియట్స్.